ఏంటయ్యా మీరు చెప్పేది వింటుంటే శాటిలైట్లే షేక్ అయిపోయేలా ఉన్నాయి. సార్, మీడియాని అడ్డం పెట్టుకుని ఎన్నో తప్పు పనులు చేశాం సార్. ఇప్పుడు మీడియా ద్వారా ఒక మంచి పని చేయడానికి అవకాశం ఇవ్వండి సార్. ఏంటయ్యా? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అమ్మయ్యా, మీకు కూడా మెసేజ్ వచ్చింది, చదువుకోండి. సార్ మీ గురించి టీవీలో ఏదో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సార్. రాష్ట్రంలో ఈ రోజు ఉదయం నుంచి ఒక వార్త దావానలంలా వ్యాపించింది. తను పదవిలోకి రాగానే ప్రజల కరెంటు కష్టాలన్నీ తీర్చేస్తానన్న ప్రభాకర్ ఒంట్లోనే కరెంట్ లేదనే వార్త హల్చల్ సృష్టిస్తోంది. మనకు కాబోయే ముఖ్యమంత్రి రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? ప్రభాకర్ ప్రజాసేవ కోసమే పెళ్లి చేసుకోలేదా? ఈ విషయంలో నిజానిజాలను నిగ్గు తేలుస్తుంది వై ఛాన్. వడ్డమ్మ బడవ ఏంది ప్రభాకర్ అన్న ఈ గొడవ? అయినా జనానికి అంత ఇదేందుకు? కాబోయే నాయకుడు మంచోడో కాదో చూడాలి గానే ఆడైతే ఏంది, మగైతే ఏంది, తేడా అయితే ఏంది? మేసం లేని నీ పేరు చూస్తుంటే నాకు కూడా డౌట్ కొడుతుండ్లా. అయినా నాకెందుకు, జనాన్ని అడగతా. ప్రభాకర్ అన్న ఓట్లో ఫ్యూజ్ ఉందంటే ఎస్ అని, లేకుంటే నో అని. 5050 అర్థమైందా? 50-50కి టైప్ కొట్ట. ఏం కొట్టాలా? కొట్టు.